వైసీపీకి డేంజర్ బెల్స్ మోగబోతున్నాయా? ఒకవేళ పొత్తు ఖరారైతే భారతీయ జనతా పార్టీతో ఇదే చంద్రబాబు గారి చాణక్యం, ఇదే పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అని అనుకోవాలా? ఆల్రెడీ ఒక డేట్ కూడా పెట్టుకున్నారు, 8వ తేదీన, అంటే ఇంకా ఒకరోజే ఉంది, పెద్ద టైం ఏం లేదు. అలాగే 12వ తేదీన పాలకుల్లో సభ పెట్టి ప్రకటించబోతున్నారని. దీనికి ముందు జరుగుతున్న ప్రిపరేషన్ ఇదంతా పవన్ కళ్యాణ్ గారి వ్యూహం, చంద్రబాబు గారి చాణక్యం అయితే వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి డేంజర్ బెల్స్ స్టార్ట్ అవుతున్నాయని అనుకోవాలా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్నటి వరకు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా సామాజిక న్యాయం, అభ్యర్థుల ఎంపికలు, మార్పులు, చేర్పులు, దీని మీద దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇది ఒక డేంజర్ బెల్స్ అనుకోవాలా? ఇది ఊహించని పరిణామం జగన్మోహన్ రెడ్డి గారికి, లేదా ఆయన ప్రిపేర్డ్గా ఇలా జరిగితే ఎలా చేయాలి అని ముందుగా ప్రిపేర్డ్గా ఉండే ఇవన్నీ చేసుకున్నారు? ఆయన ప్రిపేర్డ్గానే ఉన్నాడు. ఏంటి, ముగ్గురు కలుస్తారు, ఖచ్చితంగా ముగ్గురు కలుస్తాడనే ఉన్నాడు. చివరికి ఎట్లాగోలా చంద్రబాబు నాయుడు సాధిస్తాడనే ఉన్నాడు. అందుకనే మీరు చూస్తే మైనారిటీ మంత్రం వేశాడు ఇక్కడ. మీరు రాయలసీమలో 4 ఎమ్మెల్యేలు ఇచ్చాడు ఇప్పటికే. అంటే ఉమ్మడి రాష్ట్రం లెక్కను, ఉమ్మడి జిల్లాల లెక్కను చూసుకుంటే 4 జిల్లాలకి 4 మైనారిటీలకు ఇచ్చాడు. టోటల్గా రాష్ట్ర ఇక్కడ విజయవాడతో కూడా కలిపితే 5 ముస్లిమ్స్కి ఇచ్చాడు సీట్లు. అది వ్యూహాత్మకంగానే. ఎందుకు అంటే మైనారిటీల బుజ్జగింపు వైపుకి వెళ్ళిపోతాడు అతను ఆటోమేటిక్. ఇప్పుడు తన ఊహ ఏంటంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఒక 20 నుంచి 30% ఓట్లు చీల్తాయి మైనార్టీలు. క్రిందటిసారి కూడా 80% ఓట్లే వచ్చినాయి వైసీపీకి, 20% తెలుగుదేశానికి వచ్చినాయి. ఎందుకని? ఆ రోజున భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించింది కదా బీజేపీ. అందువల్ల భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది కాబట్టి బీజేపీని విరుచుకుపడుతున్నాడు అనేసి మైనార్టీలో కొంత డివిజన్ వచ్చింది. మీరు ఓట్ల పరంగా పర్సంటేజ్ చూస్తే ముస్లిం ఓట్లు ప్రభావిత ప్రాంతాల్లో 20 నుంచి 30%, కొన్ని ఏరియాలో, కోస్తా ఏరియాలో 30% దాకా, రాయలసీమ ఏరియాలో 20% దాకా కూడా తెలుగుదేశానికి టర్న్ అయినాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటే అది మొత్తం సాలిడ్గా తన వైపుకి వెళ్తుంది. అప్పుడు 90-95% తనకు వస్తుందన్న అంత ఎఫెక్ట్ ఉంటుందా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి? 90% మైనారిటీ ఓట్ బ్యాంక్ వెళ్ళిపోతుంది. మనకి నార్త్ ఇండియాలో మైనారిటీలలో చాలా మార్పు వచ్చింది. అక్కడ మైనారిటీలు బీజేపీ ఫేవరబుల్గా కూడా మారుతున్నారు. ప్లస్ అక్కడ మహిళలు అయితే మైనారిటీ ఏరియాలో బీజేపీ గెలుస్తుంది కూడా. కానీ సౌత్ ఇండియాలో మాత్రం ఆ విషయం ఇంకా పోలా. సౌత్ ఇండియాలో మనకి పున్నమి నాగులు చిరంజీవి కనుక పుట్టినప్పటి నుంచి విషయాన్ని అలవాటు చేసినట్టుగా ఇక్కడ బీజేపీ మీదన, ఆర్ఎస్ఎస్ మీదన ఒక విషయాన్ని అలవాటు చేసేసారు. ఆ విషయానికి విరుగుడు ఇంకా వీళ్ళకి మంది కనుక్కోవాలి. కాబట్టి అప్పుడు దాన్ని బేస్ చేసుకునినే బూచిగా చూపెట్టుకుంటేనే కథ నడుస్తుంది. ఇదివరకు తెలుగుదేశం పార్టీకి ఎందుకని మైనారిటీ ఓట్లు మొదటి నుంచి మైనస్ ఉన్నాయి? అది భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే. 84లో 83లో అప్పుడు పొత్తు కానీ, తర్వాత మళ్ళీ చంద్రబాబు టైంలో 99లో పొత్తు కానీ, 2004లో పొత్తు కానీ, 2014లో పొత్తు కానీ. కాబట్టి వాళ్ళకి మైనారిటీ పరమైనటువంటి ఓట్ బ్యాంక్ తక్కువగానే ఉంది. మైనారిటీలను ఇక్కడ కన్విన్స్ చేయగలిగినటువంటి సిచ్యువేషన్ ఇంకా రాలేదు భారతీయ జనతా పార్టీ. ఇది యువతల తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ. కాబట్టి ఇక్కడ మైనారిటీలలో ఆ అపనమ్మకం, ఒక వ్యతిరేకత అన్నటువంటిది బీజేపీ మీద ఉంది. అది ఇప్పుడు ఇతను చూసుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి ఒక ఆస్పెక్ట్. దానివలన కొంత తనకి పాజిటివ్ అవుతుందని. రెండవది తన ఆలోచన ఏంటంటే, నాకు కనిపిస్తున్నటువంటిదల్లా క్రిందటిసారి 2018 నాటి తెలంగాణ పరిస్థితి రిపీట్ అవుతుంది ఇక్కడ అనేటువంటి ఫీలింగ్తో ఉన్నాడు. ఎందుకు అంటే తెలంగాణలో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. వాస్తవంగా పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం వాడు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ అంటే వ్యతిరేకతతోనే పుట్టాడు. అలాగే తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి ఆ తరం నుంచి లెక్కేసుకుంటే 83 నుంచి ఈ రోజు వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి తెలుగుదేశం అంటే తమ శత్రువే. అట్లాంటి ఆ 2 పార్టీలు కలిసేటప్పటికి నాయకులు కలిశారు కానీ కార్యకర్తలు కలవాల, ఓటర్లు కలవాల. దాని ఇంపాక్ట్ ఓటు ట్రాన్స్ఫర్ కాల. దానివల్లనే దారుణమైన ఓటమి. అప్పుడు ఎంత వచ్చినాయి అని 21 కదా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ రోజున. తెలుగుదేశం పార్టీకి 2 కదా మిగిలింది. ఓవరాల్గా చూస్తే భారీ దెబ్బ తగిలింది ఆ రోజున. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు వచ్చే సీట్ల మీద రేపు ఒక 45-50 వస్తే గనక 70-80% కాపు సామాజిక వర్గపు ఓట్లు షిఫ్ట్ అవుతాయి. అంత ఇచ్చే పరిస్థితుల్లో లేకపోతే 30-40% షిఫ్ట్ అవ్వడం మాత్రమే సాధ్యమవుతుంది అక్కడ. రెండవది భారతీయ జనతా పార్టీ ఓటు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా కూడా, అంటే నాకు తెలిసి ఎంత ఇదిగా ఉంటుందంటే, ఎవరో తెలియని కూడా తెలియదు. నాకు బాగా గుర్తు, మా నాయనమ్మ చెల్లెలు ఉండేది విజయవాడలో.
ఆవిడ యాక్చువల్గా ఈ బీడీలు కుట్టడాలు, బీడీలు కట్టడాలు, చుట్టడాలు, తర్వాత ఈ స్వీట్ షాపుల్లో అదే మన ఈ పంచదార రేకులని ఇట్లాంటివి ప్యాకెట్లో వేసి ప్యాక్ చేయటం, ఇస్తరాకులు కొట్టడం ఇట్లాంటివి చేసేది. వాళ్ళు భర్త ఏమో ఇటు మన ఇవి ఉంటాయి చూడండి, వే బ్రిడ్జిల దగ్గర పనిచేయడం మా తాతయ్య అట్లా చేసేవాడు. ఆయన మా నాయనమ్మ చెల్లెలు వాళ్ళ భర్త కూడా మా తాతయ్య అవుతారు కదా, చిన్న వాళ్ళది. ఆవిడ అక్కడ విజయవాడలో ఆంజనేయ వాగు సెంటర్లో ఉండేవాళ్ళు, కొండపైన ఉంటుండేవాళ్ళు. ఓ రోజు నేను డిగ్రీ అయిపోయి ఈనాళ్ళు చేస్తున్నప్పుడు అనుకుంటా నడుచుకుంటూ వెళ్తుంటే ఎరాసాయి అని వచ్చింది. ఏంటని చూస్తే చేతిలో జెండా ఊపుతుంది, బీజేపీ జెండా. దాని మీద ఆవిడ ఫోటో ఉంది జెండా మీద. జెండా మీద నువ్వేంటి ఇదేంటి అంటే నన్ను ఏదో ఇది చూడరా ఇది ఇట్లాగని ఇచ్చింది. అదేంటంటే పాంప్లెట్. ఆవిడకి కార్పొరేటర్ అట, కార్పొరేటర్ అభ్యర్థి. ఆవిడ పెట్టేశారు. మేము ఉండే ఏరియాలోనే కార్పొరేటర్ అభ్యర్థి ఆవిడ. ఎట్లా నీకు అసలు నువ్వు బీజేపీ అంటే ఏందో తెలియదు, నీకెవరు ఇచ్చారు టికెట్ అని అడిగా. ఆర్ఎస్ఎస్ ఏందో తెలియదు, బీజేపీ ఏందో తెలియదు. మా పక్కన ఒక ఆయన ఉంటాడరా, అప్పుడప్పుడు మీటింగ్లకి పట్టుకెళ్తాడు నన్ను. ఆయన ఇట్లాగ నాతో సంతకాలు పెట్టించారు. రోజుకి 300 రూపాయలు ఆయన ఇస్తున్నాడు రా నాకు కూలీ డబ్బులు. ఆయన ఆర్ఎస్ఎస్ ఆయన. ఆయనకు అప్పచెప్పినట్టున్నారు ఆ ఏరియా సరైన క్యాండిడేట్ ఎవరన్నా చూడమని చెప్పి ఈవిడికి ఇచ్చారు. ఈవిడికి నేను నవ్వుకున్నా, సరే పోనీలే ఆ కూలికి అక్కడికి వెళ్ళి రోజు తిప్పలు పడే కంటే ఈవిడ వెనకాల ఒక 10 మంది పిల్లలకి తలా 30 రూపాయలు చెప్పుని డబ్బులు ఇస్తున్నారట. దాంతో పిల్లలు జెండాలు పుచ్చుకుని ఈవిడ తిరుగుతూ ఉండేది. ఒక 5 రోజులో 10 రోజులో తిరిగింది. సీన్ కట్ చేస్తే ఈవిడికి ఎవరు ఓటేస్తారు అనుకుంటే 850 900 ఓట్లు వచ్చినాయి కార్పొరేషన్ మొత్తం. అక్కడ 12,000 ఓట్లలో ఈవిడికి 9,850 900 ఓట్లు వచ్చినాయి. అంటే సంప్రదాయ ఓటర్ అనేటువంటి వాళ్ళు వాళ్ళకు ఉంటారు. ఆ సంప్రదాయ ఓటర్ ఎవడు కూడా ఇవాల్టి రోజున మాత్రం తెలుగుదేశాన్ని విపరీతంగా ద్వేషిస్తున్నారు. అందులో చంద్రబాబుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఒక వర్గం, అది ఒక 10 to 20% ఉంటుంది. ఇదివరకు అయితే చంద్రబాబుని కూడా అభిమానించే వాళ్ళు 80% ఉండేవాళ్ళు బీజేపీ. కానీ మొన్నటిసారి బాబు వర్సెస్ మోడీ అయ్యాక వ్యక్తిగతంగా మోడీని దూషించడం, బీజేపీతో బయటకు వచ్చేసి పాలసీ పరంగా విమర్శిస్తే వాళ్ళు కూడా తప్పట్టరు. లైక్ నితీష్ కుమార్ పాలసీ పరంగా వ్యతిరేకించాడు కానీ ఎప్పుడు వ్యక్తిగతంగా మోడీని నిందించలే. కానీ వ్యక్తిగతంగా మోడీని మామూలుగా కాదు, ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మోడీ భార్య అని అదని ఇదని ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోషల్ మీడియా వింగ్ ఒక రకంగా చెప్పాలంటే చాలా కసిగా తిట్టిపోస్తారు మోడీ. అది భారతీయ జనతా పార్టీ అంటే నరనారాన ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళకి అస్సలు నచ్చదు. వాళ్ళు ఇప్పుడు వైసీపీకి ఎగిపోవచ్చు నోటా కన్నా వేస్తారేమో కానీ వాళ్ళు తెలుగుదేశానికి షిఫ్ట్ గారు. అందుకని ఇప్పుడు అది ఎట్లా షిఫ్ట్ చేసుకోగలగాలి అంటే ఇక్కడ కూడా బలమైనటువంటి సీట్లు రావాలి భారతీయ జనతా. అట్లా ఇవ్వగలిగితే ఏమన్నా ఆలోచిస్తారేమో, లేకపోతే ఉండదు. ఇది మేబీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన, అది కూడా అయ్యి ఉండొచ్చు. వైసీపీకి అన్న టెన్షన్ స్టార్ట్ అవుతుందా? వాళ్ళకి రావాల్సిన అంటే టీడీపీకి రావాల్సిన 10% ఓట్ బ్యాంకు ఈసారి చాలా ఈజీగా వచ్చేస్తుందేమో ఈ పొత్తు కనుక కుదిరితే. టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంది. కాకపోతే దానికి అది జరుగుతుందనే ముందు జాగ్రత్త చర్య తీసుకున్నాడు. ఇప్పుడు ఏంటి, తన దగ్గర నుంచి ఒక 5% 10% లాక్కోవాలని చంద్రబాబు నాయుడు అనుకుంటే, చంద్రబాబు నాయుడుకి ఏదైతే బేస్ ఓట్ బ్యాంక్ ఉందో బీసీ ఓట్ బ్యాంక్, ఆ బీసీ ఓట్ బ్యాంక్ ఇక్కడ జగన్ చెల్లి పెట్టాడు. కాబట్టి దాన్ని అసలు ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్న డెసిషన్ అంటే అదే కారణం. తనకు రేపు పొద్దున బ్యాండ్ పడుతుందని టెన్షన్ చాలా ఉంటుంది. వాస్తవంగా ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం ఓటర్ ఏమో బీజేపీతో పొత్తు లేకుండా జనసేనతో ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళే 100కి 80 మంది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఓటర్ ఏమో 100కి 80 మంది తెలుగుదేశంతో పొత్తు లేకుండా ఒంటరికి వెళ్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళే 80%. అదే సందర్భంలో వీళ్ళిద్దరి ఫీలింగ్ ఎట్లుంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటి బయట ఉండి తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటే బాగుండని కోరుకున్నటువంటి వాళ్ళు 100కి 90 మంది వైసీపీ వాళ్ళు. అలాగని టీడీపీతో పొత్తు ఇష్టం లేని జనసేనలు కూడా ఉన్నారు. అది జనసేనలో ఉంటుంది. నేను అనేది వీళ్ళకి సంబంధించింది. వైసీపీ ఆలోచన అయితే తెలుగుదేశం జనసేన పర్లేదు కానీ భారతీయ జనతా పార్టీ కలవకూడదని కోరుకున్న వాళ్ళు 100కి 80 90 మంది ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆలోచన ఆల్టర్నేటివ్ మిస్ అవుతారు కలవడం వల్ల, ఆల్టర్నేటివ్ మిస్ అవుతారు. రెండవది ఏంటంటే ఇప్పుడు చూస్తా బీజేపీని తిట్టలేరు వీళ్ళు. బీజేపీని తిడితే కనుక ఒక మైనస్ అవుతుంది, తిట్టకపోతే ప్రత్యర్థి అవుతాడు. ఇప్పుడు అదొక పెద్ద అయోమయమైన పరిస్థితి వాళ్ళకి. అంటే ఒక సంక్షేమం లేదంటే ఇప్పటివరకు ఏం చేసిన మార్పులు చేర్పులు
ఇవన్నీ కూడా బీజేపీ కలయికతో పక్కకి వెళ్ళిపోతాయా? వాటి ప్రభావం ఏం కనిపించదా రేపు పొద్దున్న, లేదంటే ప్రభావం తగ్గుతుందా? అది ప్రజలు చూపెట్టాలి. ఎందుకంటే వాస్తవంగా అయితే ఇవన్నీ మర్చిపోవడం కోసమే. ఇప్పుడు ఒకటి బీసీ మంత్రం, జగన్ బీసీ మంత్రానికి బీసీ ప్రధానమంత్రి అనే ఇక్కడ వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. రెండోది వచ్చేటప్పటికి జగన్ ఒంటరి, మేము ఇంతమంది జట్టు కలిసాం. ఇంకోటి జగన్ సైకో కాబట్టి మేము అందరం కలిసి అతన్ని దించడానికి ప్రిపేర్ అయ్యాం. ఇట్లాంటి కాన్సెప్ట్ తో జనంలోకి వస్తారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా రాష్ట్రాన్ని బాగు చేస్తాం, కేంద్రంలో మేమే ఉన్నాం అంటే కేంద్రపు భారతీయ జనతా పార్టీ ఉంది, మళ్ళీ అదే అధికారంలోకి వస్తుంది కాబట్టి అది వస్తే తప్పించి మన రాష్ట్రం బాగుపడదు అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి తీసుకెళ్తారు. ఇంకోటి ఇప్పుడు మొన్నటిదాకా అంటే మేము ఇట్లా ఉన్నాం కాబట్టి జగన్కి కూడా సపోర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, మేము వచ్చిన తర్వాత జగన్కి చేయదు కదా, కాబట్టి రేపు పొద్దున్న రాష్ట్రం బాగుపడాలంటే కేంద్రం సపోర్ట్ ఉన్నటువంటి మాకే కాబట్టి మాకే ఓటేయండి అన్నటువంటి రూట్లో వెళ్తారు. జట్టు కట్టడం అనేది ఒక్కొక్క సందర్భాల్లో పాజిటివిటీ కూడా పెంచుద్ది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశాలు ఏమైనా ఉంటాయా? వీళ్ళందరూ కలిసి గుంపుగా దాడి చేస్తున్నారు ఇతని మీద అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే 2018వ సంవత్సరంలో అది చెయ్యడం కేసీఆర్కి లైఫ్ ఇచ్చింది, వాళ్ళందరూ జట్టు కట్టడం మహాకూటమి. 2009లో ఎట్లా జట్టు కట్టడం అన్నటువంటిది రాజశేఖర రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తెచ్చింది. ఇప్పుడు అదే సందర్భంలో కలిసినందువలన 2014లో అధికారం వచ్చింది తెలుగుదేశం బాబు గారికి. ఇప్పుడు 99 ఏమంటారు 2009 అవుతుందా, 2018 అవుతుందా, 2014 అవుతుంది. అంటే 2014కి 24కి మనం జట్టు కట్టడం వల్ల నష్టమా లాభం అనే దానికి ఎటువంటి తేడాలు మనం కంపేర్ చేయొచ్చు? బేసిక్గా ఆ రోజున ఏంటంటే రాష్ట్రం విడిపోయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు అనుభవము, దానికి మోడీ సపోర్టు, దాంతోపాటు ఆ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఫీలింగు, దీనికి తోడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అప్పుడే ఎంట్రన్స్, ఆయన పోటీ చేయకుండా సపోర్ట్ చేయడం, ఇవన్నీ అడ్వాంటేజ్ అయినాయి టీడీపీకి. ఇప్పుడు వచ్చేటప్పటికి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇలా ముగ్గురు కలవడం అన్నది వల్ల ఇందాక నేను చెప్పినట్టు అడ్వాంటేజ్, బీసీ ప్రధానమంత్రి, రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు, అలాగే తప్పుదో పట్టకుండా చూసేందుకు పవన్ కళ్యాణ్, ఇట్లాంటి కాన్సెప్ట్ నడుస్తుంది. అది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఏముంటుందయ్యా అంటే, మైనస్ ఆస్పెక్ట్ ఏముంటుందయ్యా అంటే, చంద్రబాబు నాయుడు పాలన మొన్ననే చూశారు, ఇదేదో 25 ఏళ్ల క్రితం లేదు, మొన్ననే చూశారు. అది అద్భుతంగా ఉంటే 23 సీట్లకు పడిపోదు. అంత 23 సీట్లకి, అది కూడా ఏకంగా 10% మైనస్ ఓట్లని పొందినటువంటి పార్టీ ఇవాళ కొత్తగా ఏం పాయింట్, ఓన్లీ మోడీని పవన్ని చూసేసుకుని ఓట్లేయాలి తప్పించి వాళ్ళ నుంచి స్పెషాలిటీ ఏముంది అంటే రాష్ట్రం బాగలేదు. అది జనం నమ్ముతున్నారా? అలా నమ్మితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బై ఎలక్షన్స్ ఇన్నిట్లలో ఇంత భారీ విజయం రాదు. అయితే ఎడ్యుకేటెడ్లో ఒక వ్యతిరేకత ఉంది, దానికి సాక్ష్యం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి. కాబట్టి ఇక్కడ రెండుగా డివైడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎట్లా అంటే పట్టణ ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలలో ఇటు వీళ్ళకి పాజిటివ్నెస్ వస్తుంది. అదే సందర్భంలో సంక్షేమ పథకాల మీద ఆధారపడ్డటువంటి పేదలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆయా వర్గాల్లో జగన్కి ఫిర్చింగ్ అవుతుంది. ఆ విధమైనటువంటి సీట్ చేంజింగ్ అనేది నడిచే అవకాశం ఉంటుంది. కానీ 2014లో అప్పుడు ఇంకా మోడీ అధికారంలోకి రాలేదు, అప్పుడు ఒక ప్రయత్నమే. అలాంటప్పుడే పాజిటివ్గా మారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 10 ఏళ్ళు మోడీ పరిపాలన చూశారు, అప్పటితో పోలిస్తే ఖచ్చితంగా పాజిటివిటీ రేటు ఎంతో కొంత ఉంటుంది, అది పెరిగే అవకాశం. అది వైసీపీకి ఎందుకు నష్టం కాదు, టీడీపీకి ఎందుకు ప్రయోజనం కాదు? ఎందుకు వచ్చిందంటే దాని సమస్య, ఆ మోడీ చేసిన అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఏమీ తెలియనియకుండా విష ప్రచారం చేసిన వాళ్ళల్లో హయ్యెస్ట్ ఉంది తెలుగుదేశం వాళ్ళు. తెలుగుదేశం ఓటర్లలో 100కి 70-80% మంది మోడీ రాష్ట్రానికి ఏమైనా చేశాడంటే నమ్మరు, ఆనోడు చేశాడని కూడా నమ్మరు. వాళ్ళకి వాళ్ళే బీజేపీ మీద విషం చిమ్ముంచారు. ఇప్పుడు వాళ్ళు అర్జెంటుగా వాళ్ళు పొత్తు పెట్టేసుకున్నారు కాబట్టి రాష్ట్రానికి చేస్తాడని ఎట్లాగ మారిపోతుంది ప్రాక్టికల్. అంటే ప్రాంతీయ పార్టీలు రాజ్యమేలా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఎప్పుడు ఒక జగన్నో ఒక చంద్రబాబునో చూస్తారు తప్ప మోడీ మీద కూడా ప్రజలు అంత ద్వేషం పెంచుకుంటారా? పెంచారు కదా. ఇప్పుడు పాజిటివ్ ఉంటే కనుక క్రిందటిసారి అట్లా ఓట్లు రాకూడదు కదా, మధ్యలో వచ్చినాయి. అది కూడా తెలుగుదేశం పోటీ చేయకపోబట్టి, తెలుగుదేశం వాళ్ళు ఇండైరెక్ట్గా లోకల్ ఏరియాల్లో సపోర్ట్ చేయబట్టి కదా. డైరెక్ట్గా కనుక భారతీయ జనతా పార్టీకి ఎంత వచ్చింది? 4.5% ఓట్లు వచ్చినాయి. మోడీ ఇంపాక్ట్ అది పెరిగింది ఇక్కడ ఆంధ్రాలో. కానీ ఇక్కడ రోజు కూడా కేంద్రం ఇక్కడ రాష్ట్రానికి చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని సరిగ్గా ప్రచారం, ఇప్పుడు జగన్ చేసిన దానికి ఉండే ప్రచారం 100కి 300 రెట్లు ఉంటుంది. అంటే తను ఇచ్చింది 15 లక్షల ఇళ్ల పట్టాలు, కానీ 30 లక్షలు అని చెప్తాడు.
టోటల్గా అప్రూవ్ చేసిందే 20 లక్షలు కేంద్రం, 30 లక్షలు ఎక్కడ ఇచ్చారు కానీ చెప్తారు కదా. అట్లాగే రోడ్లు కానీ ఇవన్నీ కేంద్రం వేసినాయే కదా, కానీ అవన్నీ జగన్ వేయించాడనే చెప్తారు కదా. అంటే ఒకటి చిన్న పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ మీద విషప్రచారం చేసినా వీళ్ళు చెప్పుకోలేకపోయినా కొన్ని కామన్ గా ప్రజలకు తెలుసుకునే కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీలో ఆయుష్మాన్ భవ్ అనేది ఉంది, ఇప్పుడు చాలా చోట్ల బోర్డులు కూడా పెట్టేశారు హెల్త్ సెంటర్ దగ్గర, అది ప్రజలకు తెలుసు. ఈవెన్ రేషన్ బియ్యంలో కూడా ఇది మోడీ బియ్యం అంట, మోడీ బియ్యం ఇచ్చారు, జగన్ బియ్యం రావాలని చెప్పి జనాలు అనుకుంటున్నారు. బయట ఇంటికి వెళ్ళి రేషన్ వెహికల్ వచ్చిన అది చెప్పక్కర్లేదు, అది జనాలకు తెలుసు. అలాగే కొన్ని ఉన్నాయి రోడ్ల విషయంలో, కానీ ఇప్పుడు అయోధ్య విషయం అదేదో జగన్ చేశారో చంద్రబాబు చేశారని ఎవరు అనుకోరు, అది ఖచ్చితంగా మోడీ క్రెడిటే. ఒక కాశ్మీర్ అంశం కానీ ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా మోడీ మార్కు. ఈ 10 ఏళ్ళు ఇవన్నీ మోడీ మార్కులే కదా, ఇదంతా ఉండదా నేను అనేది, అది పాజిటివ్ గా మారదా? ఇండివిజువల్ గా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే అది ఎంతో తెలుస్తుంది. ఇప్పుడు అయోధ్య అంశము తర్వాత దాన్ని మన కాశ్మీర్ అంశం తర్వాత జరిగినటువంటి, అంటే అయోధ్య అంటే మొన్న ప్రారంభం, కానీ అయోధ్యది కోర్టులో గెలిచేసిన తర్వాత జరిగినటువంటి కదా, కోర్టులో పాజిటివ్ వచ్చేసిన తర్వాతనే కదా జరిగిన ఎన్నికలు, అవలేదు కదా, ఇది సక్సెస్ కాలేదు కదా స్థానిక ఎన్నికల్లో కానీ. అంటే మనకి ఇంకా కులగుల అంటే ఇది కూడా రైతు భరోసా నేను చెప్పాను, అది కూడా మోడీ ఏసీ డబ్బులు సెపరేట్ గా పడుతున్నాయి కాబట్టి జనాలు క్లియర్ గా తెలుసు పిఎం కిసాన్ యోజన మాకు సెపరేట్ గా పడుతుందని. అంటే తీసుకున్న వాళ్ళకి అయితే తెలుసు, ప్రచారం చేసే చెప్పాను. అవన్నీ ఇంపాక్ట్ అవ్వవా? వాళ్ళు ఓటు వేయాలనుకోవట్లేదు కదా, వేయాలనుకుంటే గనక మాకు 6,000 వేసాడని ఓటు వేయాలా, 7,500 అంటే ఇండివిజువల్ గా చేస్తే వేరేమో, ఇప్పుడు కలిసారు కాబట్టి అది బాబు గారికి ప్లస్ అవ్వదా అంటున్నాను నేను. అదే అనేది, అట్లాగైతే గనక మొన్ననే ఇండివిజువల్ గానే రానప్పుడు ఇప్పుడు బాబు గారికి ప్లస్ ఎట్లా అవుతుంది అనేటువంటి, అంటే అవన్నిటినీ కూడా లేదని చెప్పి ప్రచారం చేసింది తెలుగుదేశం ఇప్పటిదాకా. అసలు మోడీ ఆంధ్రాకి ఏం చేయలేదు, అన్యాయం చేశాడని ప్రచారం చేసింది ఇప్పటికి కూడా. అమరావతి నాశనం చేశాడు, లేకపోతే పోలవరం నాశనం చేశాడు, లేకపోతే గనక దాని పేరు స్టీల్ ప్లాంట్ అంటూ ఇవన్నీ నెగిటివ్ ప్రచారం చేసుకొచ్చింది. వైసీపీ వాళ్ళు బీజేపీ మీద నెగిటివ్ ప్రచారం చేసింది 5-10% కూడా ఉండదు మోడీ గవర్నమెంట్ మీద, 5-10% కూడా ఉండదు. కానీ తెలుగుదేశం ఓటర్లకి మాత్రం 100కి 95 మందికి మాత్రం మోడీ గురించి నెగిటివ్ ప్రచారమే చేశారు. మీరు చెప్పింది ఏ ఒక్కటి కూడా మోడీ వల్లని వీళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు. వాళ్ళు అకస్మాత్ ఇప్పుడు వాళ్లే కదా కలుస్తోంది, జనాలకు తెలియదా? పూర్తి జనాలకు తెలిసినా కూడా ఇక్కడ బాబు కంటే మోడీ గొప్పోడు అనుకునేటట్టయితే మోడీకే వచ్చేగా ఓట్లు బేసిక్ గా. ఇక్కడ ఇది ఎట్లా ఉందంటే మన రాష్ట్రంలో పరిస్థితి, మోడీ కావాలి కానీ మనవాడికి తోడుండాలి. అంటే ఇక్కడ మోడీ వద్దు, అది కేంద్రంలో మోడీ కావాలి, అది ఇక్కడ మనవాళ్ళే కావాలి. అట్లాంటి సిచ్యుయేషన్ లో ఏముంటది? అదే సందర్భంలో మధ్యతరగతి ఎగువ మధ్య తరగతి మాత్రం తెలుగుదేశం టర్న్ అవుతారు ఖచ్చితంగా. ఈ ఇంపాక్ట్ బీజేపీతో కలవడం వల్ల నేను ఇందాకనే చెప్పినట్టు పట్టణ ప్రాంతాలు ఎడ్యుకేటెడ్ తటస్థ ఓటర్లు ఇటు తెలుగుదేశం కూటమికి టర్న్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ హార్డ్ కోర్ తెలుగుదేశం ఓటర్ ఉంటారు చూడండి గ్రౌండ్ లెవెల్, అక్కడ అంత తొందరగా షిఫ్ట్ కాకపోవచ్చు. దేశం అంతా చాలా రాష్ట్రాల్లో దీర్ఘకాలిక వ్యూహాలతో వెళ్లే భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో లేదంటే ఆంధ్రప్రదేశ్లో దానికి ఎగ్జంప్షన్ ఇస్తోందా, మినహాయింపు ఇచ్చి ఇమీడియట్ ప్రయోజనం చూసుకొని పొత్తుకు రెడీ అవుతుందా? వాస్తవంగా ఇవాళ ఈ పొత్తు సంగతి ఏందో తేలితే కానీ చెప్పలేము. యాక్చువల్గా అయితే ఇక్కడ అసలు పట్టించుకోలేదు ఇన్ని రోజులు. అవును, ఇన్ని రోజులు. ఇప్పుడు ఇవాళ మాత్రం మాట్లాడుతోంది. మేబీ వాళ్ళకి రేపు 9వ తారీఖున వాళ్ళ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఉంది. అప్పట్లోపు ఈ పొత్తులు ఇదంతా ఫైనల్ చేసుకుని లిస్టుల అనౌన్స్మెంట్ అనేది 9 తర్వాత కంటిన్యూగా పెట్టబోతున్నారు. అందుకోసం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. దాంట్లో చివరిగా ఇక్కడికి పిలుస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా దానికి ఉంది. కానీ దక్షిణాదిలో మాత్రం తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 చోట్ల ఉనికి సమస్య అయింది. అదే సందర్భంలో తెలంగాణ మొన్ననే పుంజుకుంది. ఇది 2018లో కూడా 2019లో పుంజుకుంది. ఇప్పుడు ఇంకొంచెం పుంజుకుంది. దాని మీద ఒక నమ్మకం ఉంది. తమిళనాడు మీద కూడా నమ్మకం పెరిగింది అన్నామలై యాక్టివిటీ వల్ల. కేరళ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకా బేస్ రాలా. ఎందుకు అంటే అక్కడ కేరళలో ప్రాంతీయ పార్టీలు కూడా ఏమీ లేవు. కాబట్టి అక్కడ 2-3 జాతీయ పార్టీలే, కమ్యూనిస్టులు జాతీయ పార్టీని, కాంగ్రెస్ జాతీయ పార్టీని, బీజేపీ జాతీయ పార్టీ. అక్కడ బలమైనటువంటి బేస్ లేదు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ చేసిన తప్పు ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీ పొత్తుల కారణంగా తెలుగుదేశం పార్టీని ఇండివిజువల్ అదే భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గా బ్రతికించే నాయకత్వాన్ని తయారు చేయలేకపోయారు. అట్లా తయారైనటువంటి సోమవీర్రాజుని తీసి పక్కన పెట్టడంతో అది కాస్త పెద్ద మైనస్ అయింది. అంతకు ముందు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా
చంద్రబాబు ప్రాపకం సంపాదించాలనుకున్న అధ్యక్షులే తప్పించి ఇండివిజువల్గా భారతీయ జనతా పార్టీని డెవలప్ చేయాలని అనుకోలేదు. అట్లా అనుకున్నటువంటి సోమవీర్రాజుని పక్కన పెట్టడం, ఆ తర్వాతన ఇప్పటికీ అధిష్టానం వైపే చూడడం తప్పించి సొంతగా పార్టీకి సంబంధించి వాళ్ళు చెప్తే చేయడం తప్పించి సొంతగా మనం ఇండివిజువల్గా గెలవాలన్నటువంటి కసితో ఇటు పక్కన పురంధేశ్వరి కూడా కనిపించకపోవడం అన్నటువంటిది వాళ్ళకి మైనస్. అంటే ఒక రకంగా చెప్పాలంటే బలమైన నాయకత్వాన్ని తయారు చేయడంలో విఫలమైంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో. అలాగే విఫలమవడం వెనకాల ఇక్కడ ఉన్నటువంటి స్వార్థపర శక్తులు, చంద్రబాబు బాగుండాలి అని కోరుకునేటువంటి భారతీయ జనతా పార్టీలోని మేకవన్నె పులులు ఉన్నాయి. అది భారతీయ జనతా పార్టీలోనే పుట్టి పెరిగినటువంటి వాళ్ళు కూడా చంద్రబాబు కోసం, చంద్రబాబు ప్రాపకం కోసం భారతీయ జనతా పార్టీ నాశనం చేస్తూ వచ్చారు. రెండవది భారతీయ జనతా పార్టీ ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు దగ్గర బ్రతికేయాలనుకున్నటువంటి వాళ్ళు, అంటే తెలుగుదేశంలో అవకాశం లేనప్పుడు లేదా చంద్రబాబు నాయుడు పంపిస్తే ఇటు వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీని టువార్డ్స్ తెలుగుదేశం వైపు పట్టుకుపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే కోవర్ట్ ఆపరేషన్స్తో భారతీయ జనతా పార్టీ గత ఈ 20-30 ఏళ్లలో అల్లాడింది. ఇప్పుడు కాస్తో కొస్తో బాగుపడే టైంలో ఇప్పుడు కోవర్ట్ ఆపరేషన్ పీక్ స్టేజ్కి వెళ్ళింది. దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితుల్లో లేనప్పుడు సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నటువంటి కోణంలో భారతీయ జనతా పార్టీ అనుపొత్తు పెట్టుకోవాలి. బీజేపీ పొత్తు ఖాయం అనుకుంటున్న టైంలో ఒక క్యాలిక్యులేషన్, జనరల్ క్యాలిక్యులేషన్, ఇది ఎంతవరకు వాస్తవం అనేది మీరే చెప్పాలి. కావాల్సింది 2019తో పోల్చుకుంటే ఒక 10% ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీకి. ఈ 5 ఏళ్లలో కనీసం ఒక 5% అయినా వ్యతిరేకత ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద, అదొక పాయింట్. వీళ్ళు 12% ఉందని కాసేపు, లేదంటే మాకు 20% ఓటు బ్యాంక్ పెరిగిందని జనసేన అనుకుంటుంది. రఫ్గా అది వాళ్ళు అనుకుంటున్న 10-12% లెక్కేసుకున్నా అక్కడికే 17% అయిపోతుంది. ఒక 3% ఎంతో ఒకవేళ భారతీయ జనతా పార్టీ కూడా పుంజుకుంది అనుకుంటే 20% ఓటు బ్యాంకు ఈ ముగ్గురు వల్ల తెలుగుదేశం పార్టీకి కలిస్తే, ప్లస్ టీడీపీ కూడా గతంతో పోల్చుకుంటే మాకు బాగా మన అచ్చెన్నాయుడు గారు చెప్పిందో వీళ్ళు చెప్పిందో మాకు బాగా పెరిగిపోయినాయి, 160 సీట్లు కాయ 150 సీట్లు, అది పక్కన పెట్టిన ఓవరాల్గా ఒక 20% ఓటు బ్యాంక్ అడిషనల్గా కనిపించదా? అదే కనుక జరిగితే ఒక బిగ్ థ్రెట్ వైసీపీకి. అంటే రాజకీయాలు సాధారణంగా తెలిసినటువంటి వాడు అలాంటి పిచ్చి పిచ్చి లెక్కలు వేసుకోడు. ఎందుకంటే ఇప్పుడు క్రిందసారి ఇట్లాగే లెక్కలు వేసుకున్నారు తెలంగాణలో 25%, ఇది 28% కాంగ్రెస్ పార్టీకి, 2018లో 20% తెలుగుదేశానికి, అట్లా కమ్యూనిస్టులకు 3% మొత్తం కలిపితే 57-60% అని లెక్కేసి పాపం ఆయన ఎవరు మన లగడపాటి రాజగోపాల్ గారు లెక్కలు కట్టేసి వేసేసి వీళ్ళది 35% వీళ్ళ పని అయిపోయింది అని చెప్పాడు. వీళ్ళందరూ కలిస్తే అక్కడేమైంది, వాళ్ళకి 45 దాటిపోయింది. అట్లాగా రాజకీయాల్లో 2 రోజులు ఎప్పుడు 4 కాదు. బేసిక్గా తెలుగుదేశం చిన్న లాజికల్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓటర్ వైసీపీకి టర్న్ అయ్యారు. కాంగ్రెస్ ఓటర్ బీజేపీని అంతగా అబ్జర్వ్ చేసుకోడు, బీజేపీ ఓటర్ కాంగ్రెస్ని అబ్జర్వ్ చేసుకోడు. నెంబర్ 1 ఆస్పెక్ట్. తెలుగుదేశం పార్టీని కూడా యాక్సెప్ట్ చేసుకోడు వాడు కాంగ్రెస్ ఓటర్. ఇక్కడ ఆ ఓటరే వైసీపీకి వెళ్ళిపోయాడు. ఇవాళ వాళ్ళు 2014లోనూ వైసీపీకి వేశారు 45%. అది 2019కి వచ్చేప్పటికి 50 అయింది. ఎందుకని? తటస్థ ఓటర్ బీజేపీ ఓటర్ కూడా అటుకి రావడం, జనసేన ఓటర్ కూడా అటు రావడం అందువల్ల అటు వచ్చింది. ఇప్పుడు అయితే గీతే జనసేన ఓటర్ వెనక్కి వెళ్ళిపోవాలా, బీజేపీ నుంచి వచ్చిన ఓటర్ వెనక్కి వెళ్ళిపోవాలి. ఈ పొత్తు నచ్చితే వీళ్ళు ఇచ్చే సీట్లను బట్టి ఉంటుంది. నచ్చకపోతే మళ్ళీ ఇటు ఓట్లు అటుకి వెళ్ళిపోతాయి వైసీపీ. 2019లో ఎందుకు జగన్కి అన్ని సీట్లు వచ్చినాయి? నా అంచనా ప్రకారం 120-130 రావాలి. ఎందుకు 20-30 ఎక్స్ట్రా వచ్చినాయి అంటే భారతీయ జనతా పార్టీ ఎట్లాగూ గెలవదు, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గెలవకూడదు అన్నటువంటి కసితో 2018లో తెలంగాణలో కానీ 2019లో ఆంధ్రప్రదేశ్లో కానీ బీజేపీ ఓటర్లు సాలిడ్గా తీసుకెళ్ళేశారు. అక్కడ కేసీఆర్కి, ఇక్కడ జగన్కి. అట్లాగే జనసేన ఓటరు అది తెలంగాణలో లేదు కానీ ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకుంటే ఎప్పుడైతే పొత్తు లేదు అంటే తమ్మెట్టుకున్న కమ్యూనిస్టులు బీఎస్పీతో పొత్తు అనుకున్నారో అప్పటికి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అవమానించి చివరిలో సర్దుకునే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికి వాళ్ళల్లో వచ్చినటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో వాళ్ళు గంపగొత్తగా ఇటు పక్కకేశారు. అందుకే కదా పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మీటింగులు పెట్టి మీలో నాకెంతమంది ఓటేశారంటే చేతులు ఎత్తిన వాళ్ళు ఎంతమంది అంటే ఏంటి, ఎవరికి వేసారు, జగన్కి వేసారంటే అవునని నేనే చేతులు ఎత్తారు కదా అంటే అర్థం ఏంటి, వాళ్ళకి ఆ పొత్తు నచ్చల. ఇప్పుడు కూడా పొత్తు ఆ ఇచ్చే సీట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి గనక ఒక 7-8 స్థానాలు గనక పార్లమెంట్ స్థానాలు బీజేపీకి ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఓట్ షేరింగ్ మొత్తం బీజేపీ ఇటుకు పడుతుంది. 100కి 80-90% పడుతుంది.
అదే ఒక రెండో మూడో అనుకోండి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోటీ చేసే చోట మాత్రమే బీజేపీ ఓటర్ అటుకేస్తాడు, వాళ్ళు ఇటు వేసేస్తారు లేదా నోటాకేస్తారు. అట్లాగే జనసేన సేమ్. దానికి కనుక ఒక 50 ఇచ్చినాయి అనుకోండి, ఇటు కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ టర్న్ అయ్యి ఈ కూటమికి పడతాయి. ఒక 15, 20, 25 ఇచ్చారనుకోండి, కనీసం 50% ఓటు అయితే నోట లేతే జగన్కి వెళ్ళిపోతాయి. ఈ రూట్లో ఉంటుంది. ఓవరాల్గా ఇంకొకటి, జనసేన ఓటరు తెలుగుదేశం నుంచి డివిజన్ అవుతారు ఎక్కువ. వెరీ సింపుల్ లాజిక్. జగన్ని నమ్మేవాడు పవన్ని నమ్ముతాడా? పవన్ అభిమానిస్తాడా? పవన్ అభిమానించేవాడు జగన్ అభిమానించడు కదా. మరి ఏ ప్రాతిపదికన అటు ఓట్లు షిఫ్ట్ అవుతాయి ఇటుకి? అట్లాగే చంద్రబాబుని అభిమానించేవాడు జగన్ అభిమానించడు కదా, జగన్ అభిమానించేవాడు సచ్చినా చంద్రబాబుని అభిమానించడు కదా. మరి ఇంకా ఏ ప్రాతిపదికన ఇటు ఓటు అటుకి షిఫ్ట్ అవుతుంది? భారతీయ జనతా పార్టీది తటస్థ ఓటర్ భారతీయ జనతా పార్టీ ఓటర్, అతనిది ఒక్కడిదే ఇప్పుడు ఛాయిస్ ఉంది. ఏది? చంద్రబాబుకి. ఆ ఛాయిస్ ఏంటి అంటే వీళ్ళు ఇచ్చే సీట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఫైనల్గా ఒకటి, వీళ్ళ ముగ్గురి కలయిక జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు థ్రెట్ట, మెజార్టీకి థ్రెట్ట? రెండింటికి థ్రెట్ ఉంటుంది. గెలుపుకి థ్రెట్ ఉంటుంది ఖచ్చితంగా. ముగ్గురు కనుక బలమైనటువంటి సీట్లతో పవర్ షేరింగ్తో కనుక దిగితే, అంటే భారతీయ జనతా పార్టీ పవర్ షేరింగే ఇంపాక్ట్ చూపెడదాం అనుకుంటుంది. ఒక ఏడాది ఏదో అంటే ఎవరి కోసం అడుగుతారు ఒకవేళ అడిగితే? నాకు నేను అనుకోవడం అయితే 3 ఏళ్ల పాటు తెలుగుదేశాన్ని తీసుకోమంటారు, ఒక ఏడాది పవన్ కళ్యాణ్కి ఇవ్వమంటారు, ఒక ఏడాది బీజేపీకి ఇవ్వమంటారు. అప్పుడు 5 ఏళ్ళు నడుచుద్ది కదా, అప్పుడు పవర్ షేరింగ్ అనేది కరెక్ట్ అవుతుంది అని అడుగుతారు. తెలుగుదేశం అందుకు ఒప్పుకుంటుందా అనేది లెక్క. అట్లా ఒప్పుకుంటే తెలుగుదేశం ఓటరు టీడీపీకి వేయడు. అట్లా వెళ్తే వాళ్ళని బలోపేతం చేసినట్టు అవుద్దని పవర్ షేరింగ్ ఒప్పుకోరు. కాబట్టి అక్కడ ఒక లాజిక్ ఉంది ప్రాక్టికల్. అంటే పవర్ షేరింగ్ గతంలో అంటే మహారాష్ట్రలో అడిగినట్టున్నారు కదా, అడిగిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు పవర్ షేరింగ్ ఎవరికి ఇవ్వలేదు. అసలు మంత్రివర్గంలో చేర్చుకోవడమే ఫస్ట్ టైం మొన్నటిసారి బీజేపీ ఇద్దరికి ఇవ్వడం. అంతే తప్పించి ఇంతవరకు పవర్ షేరింగ్ సెంట్రల్లో ఇది పవర్ షేర్ చేసుకుంది యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఎల్. కానీ ఇది తన దగ్గర షేరింగ్ మాత్రం ఇంతవరకు ఇవ్వాల. క్రిందటిసారి ఇద్దరికి ఇవ్వడం గ్రేట్ అనుకుంటే, ఈ దఫా ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అనేది ఒప్పుకుంటుందని నేను అనుకోను. అట్లా కానప్పుడు బలమైన ఈ పొత్తు అనేది బలం ఉండదు. అంటే వాళ్ళు కూడా ఏమైనా కేంద్ర మంత్రి పదవులు ఇస్తామని చెప్పి ఇస్తారు కదా, ఎన్డీఏలో చేరితే ఆటోమేటిక్ ఇస్తారు కదా, ఆ లెక్క ఏమైనా ఉంటుంది. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి డేంజర్ బెల్స్ మొదలయ్యాయా? వీళ్ళ ముగ్గురు కలయికతో ఆయన నిర్ణయాల్లో మార్పా, లేదంటే రాష్ట్ర ప్రజల ఆలోచనలో కూడా మార్పు వస్తుందా? ఏం జరగబోద్ది అనేది మరికొద్ది గంటల్లోనే తెలియపోద్ది. చూద్దాం.